వేసవికాలం వస్తోంది. నీటి కొరత ఇక ప్రధాన సమస్యగా మారుతోంది. ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో ప్రధానంగా హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గత ఏడాది డిసెంబర్తో పోలిస్తే జనవరిలో భారీగా భూగర్భ జలాలు పడిపోయాయనేది అధికారిక లెక్కలు చెబుతోంది. హనుమకొండ జిల్లాలో భారీగా నీటి ఎద్దడి. ఎక్కడికక్కడ అడుగంటిపోతున్న భూగర్భ జలాలు. గత డిసెంబర్తో పోలిస్తే జనవరికి 0.74 మీటర్లు ఢమాల్. గత ఏడాది జనవరితో పోల్చినా భారీగా పడిపోయినట్లు లెక్కలు. మండుటెండలు వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన. హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాల లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో రెవెన్యూ 14 మండలాలు ఉండగా 5 మండలాలలో పరిస్థితి దారుణంగా ఉంది. డిసెంబర్ నెలతో పోల్చుకుంటే జనవరి నెలలో భీమదేవరపల్లి, ఐనవోలు, దామెర, నడికూడ, సాయంపేట మండలాల్లో సగటున 2.56 మీటర్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఐనవోలు పరిస్థితి దారుణంగా తయారైంది. డిసెంబర్ నెలలో 12.45 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భూగర్భ జలాలు జనవరి నాటికి 20.3 మీటర్ల లోతుకు దిగిపోయాయి. ఆ తర్వాత నడికూడ, భీమదేవరపల్లి, షాయంపేట, దామెర మండలాల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో వర్షాలుండవు కాబట్టి కొంతమేర భూగర్భ జలాలు పడిపోవడం సహజమే అనుకోవచ్చు. కానీ గత ఏడాది జనవరితో పోల్చినా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. భీమదేవరపల్లి మండలం జగన్నాథపురం గ్రామంలో 2024 జనవరిలో 6.46 మీటర్ల దగ్గర భూగర్భ జలాలు ఉండగా ఈ ఏడాది జనవరికి 8.86 మీటర్ల వద్ద ఉన్నాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 2.4 మీటర్ల లోతుకు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. వెలేరు మండలంలో 2024 జనవరిలో 3.18 మీటర్ల నుంచి ఈ ఏడాది జనవరికి 7.94 మీటర్ల దిగువకు జారుకున్నాయి. మరికూడ మండలం చెర్లపల్లిలో 2024 జనవరిలో 8.6 మీటర్ల వరకు ఉండగా 2025 జనవరికి 12.28 మీటర్ల లోతుకు అడుగంటిపోయాయి. కమలాపూర్ మండలం శనిగరంలో గతేడాదితో పోలిస్తే 2.1 మీటర్ల లోతుకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయాయి. ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా సగటున డిసెంబర్ నుంచి జనవరికి 0.74 మీటర్ల దిగువకు జారుకుంది గ్రౌండ్ వాటర్. హనుమకొండ జిల్లాలో మాత్రం ఏకంగా 1.12 మీటర్ల లోతుకు పడిపోయాయి. కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ నివేదిక ప్రకారం హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు మండలాలు సెమీ క్రిటికల్ జోన్లో ఉన్నాయి. గత 3 ఏళ్ల నుంచి వరుసగా దామెర, నడికూడ, షాయంపేట మండలాలు సైతం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 5 మండలాలు సెమీ